ఇంటర్నేషనల్ విమెన్స్ డే 2026 ఐక్యరాజ్య సమితి ప్రణాళిక 2026 సంవత్సరానికి గాను గివ్ టు గెయిన్ అన్న ఒక ప్రణాళికతో మన ముందుకు వచ్చింది. ప్రతి సంవత్సరం మనం ఏదో ఒక థీమ్తో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే ఈ మోడర్న్ సొసైటీలో ప్రతిరోజు ఇంట్లో ఆడవాళ్ళు అంటే 1:2 రేషియోలో ఏదో ఒక వ్యాపారం రంగంలో కానీ లేదా ఏదో ఒక వృత్తి, అది టీచర్ కావచ్చు, లేదా ఒక కాలేజ్ స్టూడెంట్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావచ్చు, లేదా ఒక మల్టీనేషనల్ హాస్పిటల్స్లో నర్స్ కావచ్చు, ఏదో ఒక విధంగా పనులు చేస్తూ సొసైటీకి తోడ్పడే విమెన్స్ అందరి కోసం ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఐక్యరాజ్య సమితి గివ్ టు గెయిన్ అన్న ఒక నినాదంతో మన ముందుకు వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ విమెన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ ఒక ఆర్గనైజేషన్కి వచ్చి వారి తెలివిని వారి నాలెడ్జ్ని వాళ్ళు ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని బట్టి ఆర్గనైజేషన్లో వాళ్ళకి ఒక గుర్తింపు ఏ విధంగా వస్తుంది అని అంటే వాళ్ళకి గివ్ టు గెయిన్ అన్న ఒక నినాదం, దిస్ విల్ బీ ఏ బూమ్ టు దెమ్. ఎందుకంటే మేము ఇచ్చే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ని మేము ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా మా గురించి మాకు నిత్యం జీవితంలో మేము ఎన్ని ఎదురు దొడుకులను అధిగమిస్తూ వస్తున్నాం. బిఫోర్ విమెన్ యూస్ టు ట్రావెల్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ నౌ దీస్ డేస్ క్యాబ్స్ ఫెసిలిటీ చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. క్యాబ్ ఫెసిలిటీ లేనప్పుడు వాళ్ళు ఏ ఆడ్ టైమ్స్లో అయినా ట్రావెల్ అవ్వడం కష్టంగా ఉండేది. బట్ విమెన్ ఎంపవర్మెంట్ అన్నది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వర్క్స్ ప్లేసెస్లో ఉంటే ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంట్లో రాత్రిపూట చందమామను చూస్తూ గోరుముద్దలు తినిపించిన వాళ్ళే ఇప్పుడు మనం ఎందరినో చూసాం. వాళ్ళు ఆస్ట్రోనాట్స్ అయ్యి చుక్కల్ని తాకిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ మా ఆర్గనైజేషన్స్ ఒక సొసైటీకి తోడ్పడుతున్నందుకు వాళ్ళకి అప్రిషియేషన్ అన్నది ఓన్లీ విమెన్స్ డే కాదు, మంత్లీ అప్రిసియేషన్స్ ఇవ్వచ్చు, యాన్యువల్ అప్రిసియేషన్స్ ఇవ్వచ్చు. దీస్ డేస్ విమెన్ ఆర్ ఆల్సో గెటింగ్ అప్రిషియేషన్ ఇన్ ఆల్ ద సెక్టర్స్, బట్ ఇట్ హ్యాస్ టు బీ కంటిన్యూడ్. బ్రేక్ రావద్దు. సో ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.